స్కూల్లో బోధనా పద్ధతులు మారుతున్నాయి. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య దూరం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపై అందరూ ముందు వరుసేనంటూ కొత్త సందేశం వినిపిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు నూతన విధానానికి శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు కొన్ని బడుల్లో యూ సిట్టింగ్ విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో అసమానతలు తొలగించే ప్రయత్నం జరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్ బెంచ్ విధానానికి స్వస్తి పలికి యూ సిట్టింగ్ పద్ధతిని కొనసాగిస్తున్నారు. తరగతి గదుల్లో వెనక పెంచే విద్యార్థులంటే బాగా చదవరని, అల్లరి చేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. దీంతో పలువురు విద్యార్థులు మానసిక కుంగుబాటుకు గురవుతారు. అలాగే వెనుక బెంచీల్లో కూర్చునే విద్యార్థులు ఏం చేస్తున్నది గమనించే అవకాశం ఉపాధ్యాయులకు కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇలాంటి జాడ్యాలు, అపోహలు పోగొట్టేందుకు తరగతి గదుల్లో ఒకరు వెనక మరొకరు కాకుండా యూ ఆకారంలో విద్యార్థులను కూర్చోబెట్టడం అనేది మొదలవుతోంది. కేరళలో పాటిస్తున్న ఈ విధానాన్ని ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్నారు. ఈ విధానం బావుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక బెంచీల్లో కూర్చోవడం అంటే కొందరు పిల్లలకు మహా సరదా. అక్కడ హాయిగా అల్లరి చేసే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు పట్టించుకోరన్న ధీమా వారిలో కనిపిస్తుంది. అలాగే చివరి బెంచీల్లో కూర్చునే వారిని బ్యాక్ బెంచా అంటూ కొందరు హేళన కూడా చేస్తారు. ఈ అసమానతలను పోగొట్టేందుకు తరగతి గదుల్లో బెంచులు మార్చివేసి యూ ఆకారంలో కూర్చోబెడుతున్నారు. వరంగల్ బట్టల్ బజార్ ఎస్వీఎన్ రోడ్లోని ఏవీవీ ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళితే చెప్పలేని ఆహ్లాదం కలుగుతుంది. ఉత్తమమైన విద్యకు పెట్టింది పేరుగా నిలిచే ఈ విద్యా సంస్థలో 6-7 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా యూ ఆకారంలో కూర్చోబెట్టే విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే చేస్తున్నప్పుడు పిల్లల నుంచి మంచి పాజిటివ్ సంకేతాలు వచ్చాయి. హ్యాపీగా రిసీవ్ చేసుకునే అవకాశం కనపడుతున్నది. అయితే విద్యార్థులు యూ షేప్లో ఉండి వినడం వల్ల ఐ టు కాంటాక్ట్, టీచర్కు స్టూడెంట్కు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడానికి అవకాశం ఉన్నది. తర్వాత అందరూ సమానమనే భావనతోటి ఉండడం జరుగుతుంది. విద్యార్థుల్లో అటెన్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో ప్రతి విద్యార్థి ఏం ఫీల్ అవుతున్నాడంటే, నన్ను సార్ చూస్తున్నాడు, సార్ను నేను చూస్తున్నా, సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కనుక అది బాగుంటుందనేది ప్రతి విద్యార్థికి అనిపిస్తున్నటువంటి ఒక భావన. పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ కూడా చూస్తుంటే ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్సిబుల్ బికాస్ ఆఫ్, ఎందుకంటే మనకు బ్యాక్ బెంచ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనకు జనరల్గా ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరు చూడు ఎంత కూర్చుండే అలవాటు అవుతుంది. ఎందుకంటే తప్పించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఎక్కువ అది ఉంది. మనకు ఎంత భయపెట్టించినా వాళ్ళు వెనకనే ప్రిఫర్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ దే వాంట్, ఈనాలని ఓపిక లేకనో ఇంట్రెస్ట్ లేకనో రకరకాల. ఈ సిస్టంలో ఆ ఛాన్స్ లేదు. మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ టీచర్ మీద, బోర్డు మీద ఫోకస్ చేయాల్సిందే. టీచర్ కూడా ప్రతి ఒక్కరి మీద మనకు క్లియర్గా ఒక అవగాహన, అండర్స్టాండింగ్ మనకు వస్తుంది. ఇది ఒక మంచి ఆలోచన. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద మోర్ స్ట్రెంత్. ఇది కేవలం తక్కువ స్టూడెంట్స్ ఉన్న 30 మ్యాక్సిమం 40 వరకు మాత్రమే ఎదుగుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. వీ హ్యావ్ టు కంటిన్యూ. తాజా సీటింగ్ విధానంపై విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్ధతిని కొనసాగించాలని కోరుతున్నారు. టీచర్కి మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సార్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా ఇట్లా బాగుంటుంది. మళ్ళీ డిస్ట్రాక్షన్స్ కూడా, అంటే ఇట్లా వెనుక బెంచెస్లలో కూర్చుంటే కొంతమంది చాలా మాట్లాడుకునేది, డిస్టర్బ్ అయ్యేది క్లాస్ అంతా. వినడం అర్థం కాకపోయేది, సార్ వాళ్ళు చెప్పేది అర్థం కాకపోయేది. ఐ సైట్ కూడా క్లియర్గా ఉంది. బోర్డు కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఒక బెంచ్ ఇంకోటి వేసే ఉంటే అందరు బ్యాక్ చూసేది ఆ కిటికీ నుంచి, అంటే విండో నుంచి బ్యాక్ ఊకే చూసేది అక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇట్లా కూర్చుంటేనే అందరు మంచిగా బ్యాక్ చూడకుండా బోర్డు చూసేటట్టు మంచిగా పెట్టి బాగుంది. ఇట్లా
వరంగల్, హన్మకొండ జిల్లాలతో పాటు జనగామ జిల్లాల్లోనూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇది కేవలం ప్రయోగాత్మకమేనని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ విధానం సరైంది కాదని కొందరంటున్నారు. యూ సీటింగ్ వల్ల సైడ్ కూర్చున్న విద్యార్థులు బోర్డు వైపు ఒకే పక్కకు చూడటం వల్ల మెడనొప్పి కలుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా యూ సీటింగ్ విధానంపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.